నమస్కారం. క్లాస్ అయినా మాస్ అయినా స్టేజ్ పర్ఫార్మెన్స్ అయినా టాక్ షో అయినా ఏదైనా నాకు నేనే స్పోర్టీ నాకు నేనే సాటి అని నిరూపించుకున్న విలక్షణ నటుడు నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి అప్పుడే 50 ఏళ్ళు పూర్తయింది. అఖిలాంధ్ర ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మనందరి అభిమానాలు చురగొన్న బాలకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తన సినిమా ప్రస్థానం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం బాలకృష్ణ. నమస్కారం. సో ఒక్కసారిగా 50 ఏళ్ళు అవుతుంది, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఒక్కసారి 50 ఏళ్ళ మీ సినీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఎక్కడ 50 ఏళ్ళు అంటే మనకి కదా శ్రీకృష్ణాష్టమైంది. నేను పుట్టి కొన్ని రోజులు కూడా కాల. బాలకృష్ణ ఇవాళేమో చైత్రయోదశి. వయసుతో వయసు అన్నది ఏమున్నాయి, జస్ట్ ఏ ఫిగర్ అంతే. మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉండాలి. అది నేను పాటించే ముఖ్యంగా నేను తీసుకునే జాగ్రత్త కాదు అది. అది అంటే ఒక పుట్టుకతో వస్తుంది అది, అంతే తప్పితే అది మనం డెవలప్ చేసుకుంటూ వచ్చేది కాదు అది. అది ఎందుకంటే ఇది నేను ఏదైతే మీరు అంటున్నారో ఒకటి నాకు సంతోషం ఏంటంటే ముందుగా మా నాన్నగారు ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను ప్రేక్షకుల అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు మరి కారణ జన్ముడు, అలాగే విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన మా నాన్నగారు, అలాగే నాకు కేవలం తండ్రిగా కాదు నా గురువు, నా దైవం ఆయన కారణ జన్ముడు, ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళాప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయనకి ముందుగా తల్లిదండ్రులకి వారిద్దరికీ తలుచుకోవడం నా ధర్మం. సో నాకు ఎప్పుడు చెప్తుంటా, నాకు ఎన్నో సందర్భాల్లో నాకు ఇన్స్పిరేషన్ ఆయనే. ఇప్పుడు చెప్పాను నేను, నాకు కేవలం తండ్రిగానే కాదు నా గురువు, నా దైవం, అన్నిటి కింద ఆయన నేను భావించుకుంటాను. సో పాత్రలు చేస్తున్న వివిధ పాత్రలు, దానికి ప్రజల యొక్క ప్రతిస్పందన, ఒక మంచి సినిమా చేసి అది విడుదలై దాని ఫలితం ఎలా ఉంటుందో అని ఎదురు చూస్తున్న సమయంలో చేసే ప్రతి ప్రయత్నానికి వాళ్ళు వెన్ను తట్టి ఇంకా ఇటువంటి మంచి సినిమాలు అందించండి అని మమ్మల్ని ప్రోత్సహించే ప్రేక్షక దేవుడు ఉన్నంత వరకు నాకు ఈ వయసుతో కానీ దేంతో నాకు నిమిత్తం కానీ సంబంధం లేదు. సో నాన్నగారి ప్రతిరూపంగా మీరు తల్లి సేవ చేస్తున్నారని చెప్తా ఉన్నారు. సో ఆయన ఇచ్చినటువంటి వరంగా చెప్తా ఉన్నారు. మీరు ఒక రకం కథానాయకుడు సినిమాలో ఆయన పాత్ర వేశారు. నిజంగా ఆ పాత్ర ద్వారా ఆయన రుణం తీర్చుకునే భాగ్యం మీకు కలిగిందని చెప్పి అనుకుంటారా? ఏమనుకుంటారు దానికి సంబంధించి? అంటే చాలామంది ఎన్నో పుస్తకాలు అవి రాశారండి ఆయన గురించి. ఆయన శ్రవ్యభిలాషులు, ఆయన సమకాలికులు కానివ్వండి, రచయితులు వాళ్ళంతా కూడా రాసేటప్పుడు నాకు గ్రహించింది ఏంటంటే ఆయన ఎన్నిటికి రాస్తారు, లేకపోతే ఆయన షూటింగ్లో ఆయన ఒక డిసిప్లిన్ అయితేనేమి, పంక్చువాలిటీ అయితేనేమి, వీటి గురించి ప్రస్తావించారు తప్పితే ఒక లోతుల్లోకి, నేను మూలా నక్షత్రం కాబట్టి ఏ విషయమైనా దాని మూలాల్లోకి వెళ్ళడం నాకు అలవాటు. మూలాల్లోకి గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళడం నాకు అలవాటు. సో కాబట్టి నేను ఆయన ఇంకా లోతుగా, అంటే ఒక కొడుకుగా కానివ్వండి, ఒక అభిమానిగా కానివ్వండి, ఒక విమర్శకుడిగా కూడా కానివ్వండి, అలా అన్ని కోణాల్లో నుంచి ఆయన చూశాను. అందుకే టాక్ షోలో కూడా చాలామందితో అనటం జరిగింది. నేను ఆయన కొన్ని చూసి నేను వాటిని పాటిస్తున్నాను, కొన్ని ఏమో వదిలేశాను నేను అని. సో అటువంటిది అంత లోతుల్లోకి ఆయన జీవితాన్ని నేను శోధించాను కాబట్టి ఆ కోణం కూడా చూపిద్దాం అని అనుకున్నాను. సో ఆ ఉద్దేశంతో ఆ సినిమా ప్రారంభించడం జరిగింది. నా కథానాయకుడు కానివ్వండి, అధినాయకుడు కానివ్వండి, అదే నాకు స్ఫూర్తి ఆయన. ఎందుకంటే నేను అన్నిటి విషయాల్లో ఆయన్నే స్ఫూర్తిగా తీసుకుంటాను కాబట్టి ఏది ఆయన పంక్చువాలిటీలో కానివ్వండి, సిన్సియారిటీలో కానివ్వండి, ఆయన చేసే ప్రయోగాలు కానివ్వండి, వీటిలన్నింటిలో కాబట్టి ఆ సినిమా ఆ కోణం నుంచి ఆ సినిమా చేయడం జరిగింది. మూల నక్షత్రం అంటే మూల నక్షత్రం మీరు కాబట్టి ఆ మూలాల్లో లక్షణం అండి, మూల నక్షత్రం లక్షణం అది.
ఏమో మీరు అన్నారు కదా. మూలాల్లోకి అని ఒక ప్రాస అంటే ఇది అది ఇది కొంచెం సో మీరు అన్నారు అంటే నాన్నగారి నుంచి కొన్ని తీసుకున్నాను కొన్ని వదిలేశాను అని చెప్పి అంటే ఏదైతే మీరు అడాప్ట్ చేసుకోగలిగాను మీకు ఈజీగా ఉండను వాటిని అడాప్ట్ చేసుకుంటారు మిగతాయి ఓమిట్ చేసింటారు. సో దాంట్లో అంటే ఇది కఠినంగా ఉండింది మా నాన్నగారి ద్వారా నేను దీన్ని పాటించలేకపోయాను అనే భావన కలిగిన అంశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆయనలాగా అంటే ఆయన ఉన్న పరిస్థితులు అప్పుడు అటువంటివి. నేను ఆయన ఇదిగా విమర్శించడం కాదు, కానీ అప్పుడున్న పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో ఆయన రెయిన్బోర్డు పనిచేయడం, మొదట్లో వచ్చినప్పుడు 3 షిఫ్ట్లు పనిచేయడం, దాని తర్వాత ఒక్కొక్క సినిమా ఇప్పుడు పాతాళ భైరవి అవి తీసుకున్న ఆ సినిమా ఆయన అయినంత వరకు కూడా అంటే ఆయన మంత్లీ ఆయన అక్కడ ఒక ఎంప్లాయీగా పనిచేశారు ఆయన వాహిని వాళ్ళకి. అంటే నెల జీతం సినిమా లేనప్పుడు, సినిమా ఉన్నప్పుడేమో దానికి ఇంత పారితోషికం అని, మరి ఆ సినిమా అయ్యే వరకు ఇంకో సినిమా చేయకూడదు వాళ్ళు. ఆ ఒక్క సినిమానే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్, ఇప్పుడు ఏవైతే నడుస్తుందో అప్పుడు ఆ ట్రెండ్ ఉండింది. ఎందుకంటే మొదట బిగినింగ్ అప్పుడప్పుడు ఇండస్ట్రీ అంతకుముందు కమర్షియల్ కాదు ఇండస్ట్రీ. చాలామంది ఆర్టిస్టు గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు. నీలపాటి రంగరామయ్య గారు అయితేనేమి, లేకపోతే సిఎస్ఆర్ గారు అయితేనేమి, ఇలాంటి నాగయ్య గారు, చిత్తూరు నాగయ్య గారు అయితేనేమి, ఇటువంటి అంతా నటులు ఉన్నారు. కానీ కొన్ని మంచి విప్లవాత్మక సినిమాలు కూడా వచ్చినాయి ఆ రోజుల్లో. ఈ అంటరానితనం గురించి, ఈ మన సమాజంలో ఉన్న ఈ కులాల వీటిల మీద నుంచి అయితేనేమి ఎన్ని సినిమాలు వచ్చినాయి. కానీ అవి జనంలోకి చొచ్చుకుపోయేలా వెళ్ళిందంటే ప్లస్ ఇండస్ట్రీని కూడా బాగా ఇవాళ అని చెప్తున్నాను. ఇందా చెప్పినట్టు ఇవాళ సినిమాలు ఎన్నెన్ని రోజులు తీసుకుంటున్నాం షూటింగ్ అన్నది ఆ రోజుల్లో మరి అట్లా ఉండేది పరిస్థితులు. అలా అలా నెమ్మదిగా మారుకుంటూ ఆయన్నే మార్చుకుంటూ ఇండస్ట్రీని మారుస్తూ ఫస్ట్ టైం కమర్షియలైజ్ చేసి ఇండస్ట్రీని ఒక మంచి గుర్తింపు, అంటే ఆర్టిస్టులకు ఒక సినిమా ఇంత డబ్బు చేయగలుగుతుందా అని. అంటే ఒకటి ఏంటి ఒక్కళ్ళ కృషి కాదు, నేను ఇప్పుడు సమిష్టి కృషిని నమ్ముతాను. ఒక నిర్మాత, ఆ నిర్మాత అంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం, అలాగే మంచి దర్శకుడు, ఇలా అందరు కలిస్తేనే ఒక మంచి సినిమా, ఒక మంచి ఒక వరవడికి దారి తీస్తుందన్నది నా నమ్మకం. సో అలా ఆయన అలా కష్టపడినప్పుడు అక్కడి నుంచి నెమ్మదిగా మళ్ళీ 2 సినిమాలు నెలకని అలా అలా ఆయన పడ్డ కష్టం, ఆయన ఒక డెడికేషను. ఒకవేళ చిరంజీవి లాంటి సినిమాలో గుడ్డి పాత్ర అయితే ఆయన ఆ రోజుల్లో గాజు ఈ కాంటాక్ట్ లెన్స్ ఉండేవి, సాఫ్ట్ లెన్స్ ఉండేవి కాదు ఇప్పటిలాగా. అవి అలా పెట్టుకుని బ్రేక్ టైంలో కూడా తీసేవారు కదా. అలా ఆయన్ని చూస్తే నాకు అనిపిస్తుంది మాట, ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలి, తీసేది పడేసిగా కళ్ళు అది గాజు పెంకులు మళ్ళీ త్వరతో వేసుకోవచ్చుగా షార్ట్. అప్పుడు ఇవన్నీ నాకు అనిపిస్తుంది. అప్పుడు అటువంటి నేను అంటాను కానీ నేను చేసేవి అవే ఇవన్నీ కొన్ని డెడికేషన్తో. సో అది ప్లస్ ఆయనే ఎప్పుడు అంటుండేవారు, ఏదైనా నువ్వు ఎన్ని సినిమాలు చేస్తున్నా ఎంత బిజీ అయినా నువ్వు నీకు పాపులారిటీ వచ్చినా కూడా నీకు ఫ్యామిలీని మాత్రం నెగ్లెక్ట్ చేయకు. ఎందుకంటే ఆయన టైం లేదు దానికి. అప్పుడు ఆయన ఫ్యామిలీతో గడపడానికి కానీ నాకే ఆయన అపరిచితుడు. ఒక నాన్న అంటే వస్తున్నారు. నేను పుట్టింది చెన్నై అయినా పెరిగిందంతా హైదరాబాద్లో. సో నాకు తెలిసిన దగ్గర నుంచి, నాకు స్పృహ వచ్చిన దగ్గర నుంచి నేను పెరిగిందంతా హైదరాబాద్లో. అప్పుడప్పుడు వస్తుంటారు చూపున రావడం. ఆయన ఎవరు నాన్నగారు వస్తుంటే పదండి అని బతిమాలేవాళ్ళం మా వాళ్ళని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళమని. ఎవడో దూరంగా కనబడేవారు. ఆయన అట్లా బండి ఎక్కేసి మళ్ళీ ఇంటికి వెళ్తే ఆయన చుట్టూ ఆడిటర్స్ అని అప్పుడు ఎన్టీఆర్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ జరుగుతుండేది ఇక్కడ హ్యాబిట్స్లో. సో ఆయన ఇప్పుడు బాగా బిజీగా ఎప్పుడు ఆర్కిటెక్ట్స్తో వీళ్ళతో వెంకటరామరెడ్డి గారిని ఉండేవారు. వాళ్ళు ఇక్కడ సీతారామయ్య గారిని బ్రహ్మాయిన్కో ఆడిటర్స్ వాళ్ళంతా ఎప్పుడు ఇది వీళ్ళతోనే సమయం సరిపోయింది ఆయనకి. సాయంత్రం పెందలగాడ పడుకునేవారు, పొద్దున్న లేచి నా ఏరియా సరికి వెళ్ళిపోయారు మెడ్రాస్ అనేవారు. మేము మెడ్రాస్కి వెళ్తేనేమో అక్కడ ఎప్పుడు పొద్దున్నే 5ంటికి లేచి రెడీ అయిపోయేవారు. ఆయన వెళ్ళి కొంచెం కూర్చుందాంతో మాట్లాడదామంటేనేమో ఈలోపు తిరుపతి నుంచి యాత్రికులు ఏడుకొండల వాడ వెంకటరమణ కూడా వచ్చి డమ్మని ఆ స్వామి దర్శనం అయిపోయింది, ఈ స్వామి దర్శనానికి వచ్చామని వాళ్ళు
అంత ఎక్కువ గడపల ఆ టైము ఇవన్నీ చెప్తూ ఉండేవారు ఆయన ఎప్పుడు ఇవన్నీ అన్న. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఆయనకి నాకు తేడా ఉంది, ఒక లగ్నం కానీ ఒక ఇది తేడా ఉంటుంది మనిషి పుట్టిన దీన్ని బట్టి. నేనేమో ఎప్పుడు సరదాగా ఉంటాను, అంటే ఎటువంటి కఠినమైన సన్నివేశమైనా సరే చాలా కూల్గా కూల్ జోక్స్ చేసుకుంటూ అందరితో ఆర్టిస్టులతో డైరెక్టర్ చేత కూడా నవ్వించేస్తాను. ఆ డైరెక్టర్ మంచి సీరియస్ సీన్లో ఉంటాడు, ఇటు రమ్మంటాను వచ్చినప్పుడు టక్క నవ్వించేస్తాను. నాకు అర్థం కాదు ఇద్దరు అంటే అందరిని ఏంటంటే ఇప్పుడు ఎవరి షాట్ ఎప్పుడు వస్తుందో తెలీదు. నాది కాదనుకోండి, మేము హీరోలు కాబట్టి మేము ముందు ప్రిఫరెన్స్ నేను చూసుకుంటా జాగ్రత్తగా. నన్ను ఉన్నంతసేపు వాళ్ళు వాడుకోవాల్సిందే, వాడేయాల్సిందే, నన్ను నా టైం వేస్ట్ చేయకూడదు. సో మిగతా ఆర్టిస్ట్ ఉంటారు పాప, వాళ్ళేమో ఎప్పుడు వస్తుందో షాట్ తెలీదు, వాడిని కొంచెం ఉత్సాహపరుస్తూ నాకు తెలిసిన విషయాలు జోక్స్ చేసుకుంటూ వాళ్ళు సీరియస్ విషయాలు చెప్తూ ఏదో మంత్రాలు తంత్రాలు ఏవో చేసుకుంటూ సరదాగా వాళ్ళని ఆహ్లాదపరుస్తూ ఆ వాతావరణాన్ని ఎప్పుడు ఒక లైవ్లీగా ఉంచుతాను. సార్ మీరు నాన్నగారు లేదు అది, ఆయన అసలు లైవ్లీ అన్నది లేదు. మీరు అంటున్నారు నేను చాలా సరదాగా ఉంటాను, అందరు నవ్విస్తూ ఉంటాను, నేను చాలా జోవియల్గా ఉంటానని చెప్పి, బట్ బయట మాత్రం మీకున్న ఇమేజ్ యాంగ్రీ మ్యాన్ బాలకృష్ణ అనే ఇమేజ్ ఎందుకు వచ్చింది సార్? మరి ఆ ఇమేజ్ ఎందుకు వచ్చింది అంటారు? ఏమో నేను చేసే జన్మలు చూసి కొంచెం అవి ఉంటాయి, కొన్ని ఆత్మాభిమానంతో కూడిన అభిమానం ఉంటాం. అది మనం ఏం దాన్ని కాదని అంటే అది ఇక లైఫ్ లాంగ్ ఉండాల్సిందే ఉంటుంది, నాకు తెలుసు అది కూడా. బికాజ్ దట్స్ ఆరా, ఒక మనిషి ఎన్టీఆర్ అంటే ఒక ఆరా. అలాగే నేను బాలకృష్ణ అంటే కూడా ఒక ఆరా, ఎందుకంటే నాది ఒక తెరిచిన పుస్తకం లాంటిది నా జీవితం. నా దగ్గర ఏమీ రహస్యాలు ఏమి ఉండవు. ఇప్పుడు నా ఫ్యాన్ కూర్చోబెట్టి మీరు ఇంటర్వ్యూ చేసినా నన్ను చేసినా ఒకటే. అదేనండి, వాళ్ళు పాపం నన్ను నా రికార్డులు అడిగితే నాకేం గుర్తుండదు, నాకేం తెలియదు. అదేనండి, ఎందుకంటే వాళ్ళకి తెలిసినంత నాకు తెలియదు. మొత్తం వాళ్ళు టకటక మొత్తం చెప్పేస్తారు. ఇక అలా అప్పుడప్పుడు ఇదేమో తప్పదు, అది ఎంత మనం కాదనుకున్నా అది వరమో శాపమో తెలియదు. కానీ అది ఇప్పుడెవడో గుడిలో ఉన్నాను, గుడిలో కాళ్ళ లోపల గర్భగుడిలో కాళ్ళకి దండం పెడితే ఎవడు కానీ చిరాకు రాదా? అదేటా ఇంతసేపు నేను చేసుకున్న పుణ్యం అంతా మొత్తం ఒకసారి ఏదో బూడిదలు పోసిన తీర్థం అయిపోయింది అని ఒక ఇది వస్తుంది. లేకపోతే ఏదో చిన్న డిసిప్లిన్ లేనప్పుడు, డిసిప్లిన్ ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తాను. అది ఉండదు, రాదు కూడా పాపం. ఇంత జనంలో ప్రతి ఆడుకుంటుందో ఫోటో దిగాలనో ఒక సెకండ్ ఇవ్వాలనో కోరుకుంటుంది వాళ్ళకి. ఏదో చిన్న తూపులాట్లోనో అదో కోపం వస్తుంది తప్పితే లేకపోతే వాళ్ళకి నాకు అసలు ఎటువంటి వాళ్ళు అలా అనుకోరు, వాళ్ళు అలా తీసుకోరు. స్పోర్టివ్గానే చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు. అలాగే ఇక్కడ ఇండస్ట్రీలు కూడా అంతే, స్పర్ధ వర్ధతే విద్య అన్నట్టు పోటీ లేనిది ఏ రంగంలోనూ ఆశలు ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు. పోటీ లేనిది మీరు అన్నట్టు కొట్టినా అదొక ఆశీర్వాదంగా తీసుకుంటారు చాలా మంది. అంటే బాలయ్య బాబు గారు కనీసం అట్లన్నా తగలగలిగాను ఫీలింగ్ ఉంటుందేమో. ఎందుకంటే మిమ్మల్ని అంటే సందర్భాన్ని బట్టి ఉంటుందండి, సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ క్యాన్వసింగ్కి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది, అవునండి, సినిమా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మూడ్లో ఉంటాం మనం, అంతే తప్పితే అటువంటిది ఏం లేదు. ఎవరిని అడిగినా మీరు చెప్తారు నా గురించి. ఏ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ చేసినా మీరు వాళ్ళు నా గురించి చెప్తారు. ఎలా ఉంటాను వాళ్ళందరితో, లొకేషన్లో ఎలా ఉంటాను అన్న సంగతి. మీరు ముందుగా ఏ కార్యక్రమం అయినా ముందు మీ తల్లిదండ్రులను తలుచుకుంటారు, తర్వాత భగవంతుని తలుచుకుంటారు. సో నాన్నగారి విషయానికి వస్తే కనుక నిజంగా రాముడు ఆయనైనా, కృష్ణుడు ఆయనైనా, దుర్యోధనుడు అట్లాంటి పాత్రలు చేశారు కాబట్టి అదొక ఇమేజ్ వచ్చింది. నిజంగా మీరు నమ్ముతారా సార్? అంటే ఎన్టీఆర్ గారు దైవాంశ సంభూతులు కాబట్టి మీకు ఇంత భక్తి భావము, ఇంత క్రమశిక్షణ మీకు అలవడింది అనేటువంటి భావన మీకు? ఆయనకి దైవం సంబూతుడికి నాకు దానికి సంబంధం లేదు కదండి, ఎవరి మీకు అనిపిస్తుంది అంటే ఒకటి దైవం అంటే మనకి ఏంటంటే అది ఒక పర్సనల్ విషయం. దైవం అనేది పర్సనల్. ఎగ్జాక్ట్. ఇప్పుడు ఎవడో సార్ ఆ గుడికి వెళ్ళండి సార్ బ్రహ్మాండం ఉంటాడు, నువ్వు ఎవడరా నాకు నా లేకపోతే మొక్కుకోవడానికో లేకపోతే ఆయన పిలిపించుకుంటాడు తెలుసు నాకు, ఆయన పిలిపించుకుంటే నేను వెళ్తా అంతే తప్పితే నువ్వు అన్నావునో లేకపోతే నువ్వు మొక్కుకున్నావునో నేను వెళ్ళడం జరగదు. ఎందుకంటే నా పూజలు నాకుంటే నాకు తెలుసు ఏం చేయాలో. సో కాబట్టి ఒకటే ఒక సినిమా అన్న మాధ్యమం, దాని ద్వారా ఎంతోమంది మనం ప్రవచకులు మనం చూస్తుంటాం టీవీలో, టీవీ ఛానల్స్ వీటిలో వచ్చి ప్రవచనం ఇస్తుంటారు.
సో అలాగే ఆయన కూడా ఒక టూల్, అంటే దేవుడికి భక్తుడికి భగవంతుడికి మంచి అనుసంధానం ఉంటుంది. అంటే భక్తిని ఒక రకంగా భక్తిని కాపాడింది ఎన్టీ రామారావు. అంటే ఆయన సినిమాలో ఆయన చేసిన శ్రీకృష్ణుడి పాత్ర కానివ్వండి, లేకపోతే రాముడు పాత్ర, మిగతా వెంకటేశ్వర స్వామి పాత్ర కానివ్వండి, లేకపోతే మిగతా ఆయన ప్రతి నాయకులు కూడా నాయకులు చేస్తారు. ఆయన ఒక రావణాసుడు అంటే మనుషుల్లోనే ఉన్నాడు దైవం అన్నది. కాకపోతే అప్పుడు ఉన్న గ్రహపాటు అంటాం మనం, ఏదైనా జరిగిన ఏ గ్రహపాటు ఏదో అంటాం మనం, ఎంత పూజ చేసినా కూడా ఏం చేసినా కూడా. సో అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆయన మనుషుల్లోనే ఉన్నాడు దేవుడు. ఆయన సినిమాల్లో కూడా ఎన్నో టైటిల్స్, మనుషుల్లో దేవుడు, దేవుడు చేసిన మనుషులను, లేకపోతే రకరకాల టైటిల్స్. సో అలా చూస్తే మనలోనే ఉన్నాడు. ఏముంది దేవుడు మన కాసేపు మనం దేవుడికి వెచ్చిస్తున్నామంటే మనల్ని మనం ఒకసారి క్లెన్జరింగ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ 6 చక్రాలు ఏదో ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ఏ చక్రాలు ఉన్నాయితే ఒక్కొక్క చక్రం స్పందిస్తుంది, దాని ఫలితం అని నేను నమ్ముతాను ముఖ్యంగా. కాబట్టి ఆయన రెండు కోణాలు ఉన్నాయి ఆయనలో. ఆయన ఒక దైవాంశ సంభూతుడు, లేకపోతే నన్ను కారణ జన్ముడు. అలాగే ఆయన ఒక దేవుడికి, ఇప్పుడు దేవుడు ఎలా గుర్తుండిపోయాడు, భక్తుడి వల్ల గుర్తుండిపోయాడు. కాబట్టి దేవుడిగా గుర్తుండలా. ఇప్పుడు ఒక రాముడు అంటే ఆంజనేయ స్వామి వల్ల వాడికి రాముడు గుర్తుండిపోయాడు. మనకి రాముడు దేవుడని, ఆంజనేయ స్వాముడు ఆయన భక్తుడని. సో ఆయన ద్వారా అలా నేను 2 కోణాలని సమపాళ్ళలో చూస్తాను ఆయనలో. మీరు నాన్నగారిలాగా అన్ని రకాల పాత్రలు చేశారు, సాంఘికం కానీ, పౌరాణికం కానీ, సోషల్ సోషల్ కానీ, ఫిక్షన్, ఇట్లా రకరకాలుగా నాన్నగారు ఎటువంటి పాత్రలు చేశారో ఆల్మోస్ట్ అన్ని చేశారు. సో ఆ ప్రేరణ, ఆ స్ఫూర్తి ఖచ్చితంగా రామారావు గారి నుంచి. సో దానికి సంబంధించి అంటే ఆయన ఎంత కష్టపడ్డాడు అనేటువంటి కష్టం మీరు చేస్తున్నప్పుడు మీకు ఏమైనా అనిపించింది అట్లా? అంటే ఇంత క్రమశిక్షణగా ఉండి ఇప్పుడు మీరు శ్రీరామరాజ్యం చేశారు, రాముని పాత్ర వేశారు. సో అట్లాంటివి చేసినప్పుడు అట్లాంటి సందర్భాల్లో నాన్నగారి నుంచి ఎట్లాంటి స్ఫూర్తి పొందుతారు? స్ఫూర్తి అంటే ఆయన బిడ్డనే కాబట్టి ఆయన రక్తమే ప్రవహిస్తుంది నా నరనరాల్లో. కాబట్టి అది ఆటోమేటిక్గా వస్తుందండి. దాన్ని ఒక పాత్ర నేను ఎప్పుడు ముందు హోంవర్క్ అంటూ చేసుకుంటాను తప్పకుండా. అది డైరెక్టర్ డిస్కషన్ అప్పుడే అయిపోతుంది ఆ హోంవర్క్ కూడా. ఎక్కువ కూర్చోవడం, ఎక్కువ వాటి గురించి చర్చించడం ఇవన్నీ జరగవు. నాకు అలవాట్లేదు. అయిపోవాలి టకటక ఒక అరగంటలో మొత్తం కథ ఫైనలైజ్ అయిపోవాలి. కథలో ఏదైనా మెరుగులుంటే, ఏదైనా నేను చెప్పాల్సిన విషయాలు ఉంటే, నా ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉంటే నా సలహాలు నేను చెప్తాను. తప్పితే పాత్ర అన్నది ఏ పాత్ర అన్నా నాకు కొంత అంటే ఒక 25 పాళ్ళు నేను స్టోరీ డిస్కషన్ అప్పుడు ఉంటుందండి. మిగతా తర్వాత ఒక 25 పాళ్ళు పాత్రలోకి వెళ్ళాక ఉంటుంది. అది నాకు తెలియదు అది ఎట్లా ఉంటుందో. ఆ పాత్ర ధరించి కెమెరా ముందుకు వెళ్ళేదాకా నాకు అసలు ఐడియా ఉండదండి. నాకు నేను ఎట్లా చేయాలి ఏంటి ప్రిపేర్ అవ్వను. అఫ్కోర్స్ ఆయన సినిమాలు పరోక్షంగా నా మీద ప్రభావం ఉంటుంది, ఆ సినిమాల ప్రభావం, ఆ పాత్రల ప్రభావం ఉంటుంది. కానీ దానికి పర్టికులర్గా హోంవర్క్ ఏం చేయండి. ఎందుకంటే ఆయన బిడ్డనే కాబట్టి అన్నట్టు, ఆయన రక్తమే కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది. దానితో ఏంటంటే పాత్ర నన్ను పొజెస్ చేస్తుంది. అది నాకు ఒక పెద్ద అడ్వాంటేజ్. అంటే ఇమిడిపోతారు త్వరగా, ఇమిడిపోవడం, పరకాయ ప్రవేశం చేయడం అవి జరుగుతాయి. సో ఏ పాత్రైనా మా బాడీ నుంచి కూడా ఆహార్యం, నా వాచకం అంతా కూడా మొత్తం ఆ పాత్ర చూసుకుంటుంది. నాకు ఆ ఇబ్బంది లేదు. అంటే ఎలా కనపడాలి నేను ఎంత. ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ జరిగింది, ఎవరు ఉస్తాదుని తీసుకొచ్చారు, పెద్ద పెద్ద ఉస్తాదు. డైరెక్టర్ గారు నాకు చెప్పారు, ఏమంటే వాళ్ళని పంపించేద్దాం, మీరు వాళ్ళ ముందు సరిపోవట్లేదు. లేదండి, వాళ్ళు కళ్ళమత్తల బిడ్డలు, వాళ్ళు నమ్ముకుని వచ్చారు, మనం పిలిపించాం, వాళ్ళని పంపంటే బాగుంటుందండి, వాడు ఉసులు తగ్గుతుంది మనకి. లేదు బాబా అన్నాను, వదిలేండి వాడిని నేను చూసుకుంటా కదా అన్నాను. ఆ సినిమా మరి చివరిలో ఫైట్లో ఒక్కొక్కరు పీకుతుంటే ఆ లాస్ట్లో మెయిన్ వాడిని కూడా చంపేసి నడుచుకుంటూ వెళ్తుంటే థియేటర్లో జనమే భయపడ్డారు. దగ్గరలో ఏది ఏ తలుపు దగ్గర ఉందని పారిపోతాం బయటికి, మన మీదకి వస్తారంటే ఎట్లా అన్నట్టు. అంటే పాత్ర దాంట్లోకి వెళ్ళినప్పుడు నా చేతుల్లో ఉండదండి అది పాత్ర.
నిజంగానే కొన్ని ఈ సింహాస్ ఇలాంటి సినిమాలు ఒక నరసింహనాయుడు, లెజెండ్ లాంటి సమరసింహారెడ్డి, సమరసింహారెడ్డి, ఒక గౌతమిపుత్ర గౌతమిపుత్ర. ఫైట్ గౌతమి వాళ్ళు వస్తారు యవనులు వచ్చి అటాక్ చేయడం, వాళ్ళని ఒక్కొక్కరిని చంపేయడం, అవన్నీ వాళ్ళు ఎలా ఉన్నారు ఒక్కొక్కరు మరి మంచి ఎండ్ టు ఎండ్. గౌతమిపుత్ర శాతకర్ణి అయితే ఎండ్ టు ఎండ్ అసలు 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 ఇట్లా తిప్పలేము తల అన్నట్టు ఉంటుంది సార్. మొత్తం ఎండ్ టు ఎండ్ పాయింట్ 1 నుంచి లాస్ట్ పాయింట్ వరకు అసలు స్క్రీన్ నుంచి పక్క. అసలు డైలాగులు ఏంటంటే అసలు డైలాగులు చెప్పడానికి నాకు ప్రేరణ రణమా అట్లాంటివి. నా కత్తి కంటిన నెత్తుటి మరక ఇంకా పచ్చిగానే ఉంది. ఇప్పటిదాకా మన ఉనికిని అదే చాటుకున్నాం, మనం ఉనికిని కాపాడుకుందాం అట్లాంటి ఎట్లా సార్ అంటే ఆ డైలాగుల విషయానికి అంటే మా రామారావు గారు చెప్పారనుకోండి పెద్ద పెద్ద డైలాగులు, దానవీర శూరకర్ణ లాంటి సినిమాల్లో ఇంకా అందరి నూలలో నాంతా ఉంటాయి. అవి వాటిని చాలా మంది మాలాంటి వాళ్ళు కంఠస్థం కూడా చేస్తాం అసలు. సో మీకు ఆ ప్రేరణ అంటే డైలాగ్ ఎంత టైం తీసుకుంటారు మీకు డైలాగ్ చెప్పడానికి? ఒక పెద్ద డైలాగ్ ఉందనుకోండి, ఎంత టైం తీసుకుంటారు? దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తారు? షూటింగ్ వెళ్ళగానే ముందు సీన్ పేపర్ కొడతానండి, మేకప్లో కూర్చోగానే. ఒక కో డైరెక్టర్ ఉంటాడు, ఏమన్నా చదవమంటాను ముందు, నేను ఊరికే రఫ్గా ఒకసారి చదివేస్తాను, తర్వాత ఆయన చదవమంటాను. ఎందుకంటే నాకు భక్తి ఏదైనా భక్తికి లింక్ చేస్తాను నేను. ఎందుకంటే భక్తికి మరి 9 విధాలు అంటాం అంతే. దాంతో శ్రవణం కావచ్చు, కీర్తనం కావచ్చు, రకరకాలుగా. దాంట్లో ఈ స్మృతి అన్నది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఏముందని వేదాలు, మొదటి వేదాలకి మనకు లిపి లేదు. ఓంకారం ఒక శబ్దం నుంచి మొదలైంది. ఓంకారం తం పరబ్రహ్మ సర్వం ఓంకార సంభవం అకారోకార మాంతాయ ఓంకారాయ నమో నమః అంటే బ్రహ్మ. అందుకే ఓం ఇది బ్రహ్మ ఏకాక్షరి అంటాం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు. మొదలయ్యి ఆ రోజుల్లో లిపి లేదు. ఎవరో ఒకడు వినేవాడు, అది పెట్టుకునేవాడు ఆయన మహానుభావుడు. తర్వాత తన అవసాన కాలంలో తన శిష్యుడికి చెప్పేవాడు చెవులో. ఇన్ని వేదాలు, 4 వేదాలు ఇవన్నీ చెప్పి మళ్ళీ అతను గుర్తుపెట్టుకుని లిపి వచ్చాక తాటాకుల మీద తాట గ్రంథాల నుంచి మళ్ళీ గ్రంథాలు అట్ట ముందు వింటా అతను చెప్పింది. ఏమో నేను ఎక్కడన్నా చిన్న పాజ్ ఇస్తున్నా డైలాగ్, నేను తప్పిస్తున్నానేమో. అతను కరెక్ట్. నాన్నగారు కూడా అలవాటు ఉండేది, ఎప్పుడు చెప్పనేవారు. ఆయన ఒక చిన్న యోగంలోకి వెళ్ళిపోయాడు. పక్కవాడు అనుకునేవాడు ఈ పడుకున్నాడేమో అని. ఆగితే ఏం ఆపేవారు, కంటిన్యూ చేయండి అనేవారు. అమ్మ పడుకోలేదు అని. సరే అని అలా అలవాటు నాకు. చదవమంటాను, మేము అతను కరెక్ట్ చెప్తున్నాడేమో, నేను తప్పుగా దాన్ని ఎక్కడ పాజులు ఇవ్వకూడదో ఇస్తున్నానేమో, లేకపోతే అట్లా అతను విని త్వరతకి దాన్ని అంటే మన మీనింగ్ ఎలాగో ఉంటుంది అర్థం. ఇక దాన్ని అంటే దాని వెనకాల ఎంత హోంవర్క్ ఉంటుంది. డాన్స్ అండి, డాన్స్ కూడా చాలా అంటే బాబు స్టెప్పులు అంటే అదొక రకమైన ఉత్సాహం వస్తూ ఉంటుంది. డాన్స్కి ఎంత ప్రాక్టీస్ చేస్తారు సార్? డాన్స్కి ఏముంటుంది, ఒక రోజు ముందండి. అది కూడా జస్ట్ ఒక మూమెంట్ వచ్చింది, లేకపోతే రాలేదు. ఒక అట్మాస్ఫియర్ కోసం. ఇప్పుడు డాన్సర్స్ ఉంటారు, ఒక 50 మంది ఉండొచ్చు, ఆడ మగ అందరం. ఇప్పుడు అక్కడ ఏంటంటే మనం సెట్కి వెళ్ళి అందరితో మనం ఒకేసారి మొదలుపెట్టే కంటే ఒక పరిచయం, ఒక బిడియం. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేది వాడు డాన్సర్స్ వేరు కదండి, వాడు ప్రొఫెషనల్ డాన్సర్స్. వాడు ఇవాళ మా పాట అయిందంటే ఇంకో షూటింగ్కి వెళ్ళిపోతారు, ఇంకో పాట షూటింగ్లో పాల్గొంటారు. మాకు అలా కాదు కదా, షూటింగ్ అయిపోయింది పాట అంటే మళ్ళీ సీన్స్కి వెళ్తాం, సీన్స్ ఇచ్చి మళ్ళీ ఒక యాక్షన్ పాటకి వెళ్తాం, మళ్ళీ ఆ భ్రమణ జరుగుతూనే ఉంటుంది. సో కాబట్టి ఒక చిన్న ఈజీ అంతే తప్పితే స్పెషల్గా ప్రాక్టీస్. ఇప్పుడు ముద్రమాయం ఉంది, హెలికాప్టర్ స్టెప్ ఉంది, తిరగడం లాగా కాళ్ళు పైకి, అది నాకు చూపించారు ముందు. ఎంత చేశాను అట్లా ఏదో ఒక్కసారి వచ్చింది, అదే బాబు ఒకసారి చేయండి అన్నాను. ఇంకా చేయడం ఎందుకు, అదే అన్నారుగా, ఉంటాను గుడ్ బై అని వెళ్ళిపోయి మరుసటి రోజు వెళ్ళాను. ఫస్ట్ అదే షాట్ పెట్టాను, ఫస్ట్ డేకి ఓకే అయిపోయింది. వాడు షాక్ తిన్నాను, ఇది నేను ఇంత చేస్తే 1 గంట చేస్తే ఒక్కసారి చేయగలిగాడు బాబు. ఇప్పుడు రాగానే మొత్తం 10-20 సార్లు కంటిన్యూస్గా ఎలా వచ్చిందని ఆశ్చర్యం. అంతే డాన్స్ ఉంది, ప్రత్యేకంగా దానికోసం ప్రాక్టీస్ చేసింది ఏమి ఉండదండి. అంటే ప్రత్యేకంగా మీకు అంటే పూర్తిగా దాని పర్ఫెక్షనిస్ట్ అంటే వచ్చేదాకానే నేను భీష్మించుకుని కూర్చోను. ముందు ఆ రిథం ఎక్కేయాలి అంతే బాడీలోకి. ఆ రిథం ఎక్కితే
ఎవరు ఎటువంటి డాన్స్ అని డైలాగ్ల విషయానికి వస్తే మీకు ఒకటి సాహిత్యం పట్ల మీకు ఉండే మక్కువ కానీ సాహిత్యం పట్ల మీకు ఉండే పట్టు కానీ, ఎందుకంటే మనం చూసాం ఆదిత్య 369 లాంటి సినిమాల్లో మీరు పద్యాలు పాడిన తీరు కానీ, ఇప్పుడు మీరన్న ఇంతకుముందు మనం మెన్షన్ చేసినట్టు గౌతమిపుత్ర శాతకర్ణి కానీ, భైరవ ద్వీపం కానీ, సో ఇట్లాంటి వాటిలో మంచి ఒక క్లాసిక్ డైలాగ్స్, క్లాసిక్ దాంట్లో ఒక అవి బాగా గుర్తుండిపోయే డైలాగ్. సో అట్లాంటి మీకు సాహిత్యం పట్ల మీకు ఉండే మక్కువే దానికి కారణం అంటారు, లేదంటే విశ్వ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి అవలీలగా వచ్చేసా? అది అదే చెప్పా కదండి, నాకు మెయిన్ నాన్నగారు. దాని తర్వాత ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఆయన్ని, నేను అన్నట్టు ఇంతకుముందు చెప్పినట్టే మళ్ళీ దాన్ని. తర్వాత బాడీ లాంగ్వేజ్ అన్నది మీరు చూసే ఉంటారు ఆ తేడాలు. మనం జానపదం అనగానే ఒక సపరేట్ బాడీ లాంగ్వేజ్ వస్తుంది, మన పౌరాణికం అనగానే కృష్ణుడికి ఒకలా ఉంటుంది, రాముడికి ఒకలా ఉంటుంది. ఒక నాన్నగారు ఏదన్నా ఆయన ఇన్స్పిరేషన్ ఏదన్నా, ఎందుకంటే ఇప్పుడు భీముడు చేశాడు ఆయన ఒకే సినిమా పాండవనవాసం, దాంట్లో డైలాగ్ ఉంటుంది. మరి వాళ్ళందరూ చివరిలో ఉత్తర అభిమానుల పెళ్లి జరుగుతున్నప్పుడు మొత్తం కౌరవులు వస్తుంటే స్వాగతం సుస్వాగతం, ఆహ్వానాన్ని మన్నించి శశరేఖ అభిమన్యుల వివాహానికి విచ్చేసిన కౌరవ సోదర సమూహానికి సుస్వాగతం. నేను క్రిటిక్గా చూసేవాడిని, ఆయన క్రిటిక్గా. ఎందుకైనా ఎంత లాగాలి అని సుస్వా అంటే ఒక కెపాసిటీ, లంగ్ కెపాసిటీ వీళ్ళందరికీ ఉంది. 5 నక్షత్ర వీళ్ళు పుట్టినవాడు ఒకే నక్షత్రం మూల 5గురు పుట్టింది. ఎవడు భీముడు కానివ్వండి, దుర్యోధనుడు కానివ్వండి, లేకపోతే బకాసురుడు కానివ్వండి, జరాసంధుడు కానివ్వండి, కీచకుడు కానివ్వండి, వీళ్ళు 5గురు. సో వీళ్ళు ఏంటంటే ఉస్తాదులు. సో వీళ్ళలో ఆ లంగ్ కెపాసిటీ చూపిద్దామని ఒక చిన్న డైలాగులో ఆయన చూపించారు. అంత ఆలోచించారు. డైరెక్టర్ చెప్పడం ఆయనకి, సార్ మీరు అలా నటించండి అని చెప్పడం ఆయనకి. చెప్పాలని కాదు, ఆయన అడిగేవారు కూడా, ఏమండి బాగుందా, లేకపోతే ఇంకొంత మార్చాలా, ఇంకో రకంగా మీరు అనుకున్నారంటే అనేవారు. అంతే. నర్తనశాల ఉంది, మన వాళ్ళలో ఉన్న సెకండ్లో ఉన్న లక్షణాలన్నీ చూపించారు ఆయన. ఒక్కొక్క దాంట్లో ఆ పద్యం కాంచన వయ వేదిక కనక్కే ధనోజ్వల విభ్రమము వాడు కలశజుండు అని ఆయన ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పరిచయం చేస్తున్నప్పుడు ఒక్కొక్క విరుపు. అది నా ఈ డైరెక్టర్ చెప్తే కాదు వచ్చేది, స్వీయంగా తనకుండే లక్ష్యంగా ఆయన. మరి ఆయనకి ఎప్పుడు టైం దొరికేదో ఏదో నాకు అదే అనిపిస్తుంది. ఇన్ని పాత్రలు, ఇన్ని ఒక జానపదంలోని కొన్ని వేల బట్టలు, ఇట్లాంటి అలాగే ఒక పౌరాణికలో బొట్టులు నుంచి అంత పర్ఫెక్షన్, అంత టైం ఎక్కడ దొరికేది ఆయనకని. ఇప్పుడు ఏమన్నా నేను మొదటి రోజు షూటింగ్కి వెళ్ళాను, ఒక అభిమానుడికి వెళ్ళానంటే బొట్టు పెట్టుకోకూడదు, మిగతా మేకప్ అంతా తీసుకెళ్ళేవాడిని. బొట్టు ఆయనే బ్రష్ తీసుకుని కలర్ బాక్స్ ఉండేది, తీసుకుని ఆయనే పెట్టేసి రోజు ఇదే ఫాలో అవ్వమని అనేవారు. ఎప్పుడు టైం దొరికేది అని ఇప్పుడు అదే ఎప్పుడు అప్పటికప్పుడు తటస్థంగా కాకతాళీయంగా టగటగా బ్రష్ తీసుకోవడం, దాన్ని వేసేయడం, ఇది ఫాలో అయ్యమనేవారు. సార్ ఇప్పుడు రకరకాల జానర్లో వచ్చిన సినిమాలు సార్, పౌరాణికము, గాంధీ, అన్ని రకాలుగా అన్ని జానర్లలో మీరు సినిమాలు తీశారు. సో కొన్ని మాకు వింటా ఉంటే అనిపించేది ఏంటంటే, ఈ డైలాగ్ చెప్పడానికి ఎంత కష్టపడ్డారో బాలకృష్ణ గారు, ఎంత సాధన చేయాల్సి వచ్చిందో అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. సో దాంట్లో భైరవ దీపం లాంటి సినిమాలు కానీ, మీరు శ్రీరామరాజ్యం సినిమా లాంటి సినిమాలు కానీ, ఇట్లాంటి సినిమాల్లో బాగా కనపడుతూ ఉంటాయి. సో దానికి సంబంధించి ఎట్లాంటి ప్రాక్టీసు, ఎట్లాంటి కష్టం ఎదురవుతూ ఉంటుంది అంటే ఏంటంటే, మాట స్పష్టత కోసం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మంత్రాల నుంచి కూడా, అంటే నా పదును పెట్టుకుంటుంటా మైండ్ని. పదును అంటే వయసు మీద పడుతుంది అని అప్పుడప్పుడు చిన్న, అంటే అది ఎప్పుడు రాదు, కానీ నేను చేస్తున్న కృషి ఏదైనా అది కృషి అనుకోవచ్చు, నా దైవం నాకు నమ్మకం అనుకోవచ్చు మీరు, ఏదైనా నాకు ఆ పరిస్థితి రాదు. గిమినెన్షియా అది రాదు నాకు 100%. రావచ్చు నా దగ్గర వరకే పెట్టుకుంటే, అది నేను ఎప్పుడు దాంట్లోనే ఒకసారి ఏదన్నా ఒకసారి బయటకు ఎక్కితే దాంట్లో ఉన్నంత ఒక సాటిస్ఫాక్షన్ ఇంకోటి ఉండదు. నాకు కొందరు ఫ్రెండ్స్ కూడా ఉంటారు, సడన్గా నేను అంటే నా థింకింగ్కి తగ్గవాళ్ళు, రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు. అంటే అందరూ నా థింకింగ్కి తగ్గవాళ్ళని కాదని కాదు, వాళ్ళ థింకింగ్కి నేను సరిపోకపోవచ్చు. వాళ్ళకి ఫోన్ చేస్తాను, వాళ్ళ మంచి పద్యం చదివానని చూడకుండా దాన్ని అప్పచెప్పడం వాళ్ళకి, అట్లా పదును పెట్టుకోవడం ఎప్పటికెప్పుడు మైండ్. నాన్నగారితో మీకు ఒక పోలిక, అంటే రామారావు గారు ఎట్లా చేశారు, బాలకృష్ణ గారు ఎట్లా చేస్తున్నారని ఒక పోలిక కూడా వస్తూ ఉంటుంది జనరల్గా. ఇప్పుడు ఒక రకరకాలండి. ఇప్పుడు పాత్ర ఎట్లా అంటే కాలంతో పాటు మారాలి, మనం కూడా మారడం కాదు, పాత్ర
అని మనం మలుచుకోవాలి, మనది చేసుకోవాలి. అది ఇప్పుడు సినిమా ఉంది, సినిమాలో రెండో పాత్ర ఉంది, ఆ తండ్రి పాత్ర టోటల్గా అండర్ప్లే చేసాం. అంటే ఈ ఏదో మా ఉంటాయి కొన్ని, ఇప్పుడు నాగేశ్వర కానీ కృష్ణ గారు కానివ్వండి, వాళ్ళకి నాన్నగారికి వాళ్ళందరికీ వాళ్ళకి ఒక జస్టర్స్ ఉంటాయి. ఆ జస్టర్స్ దాన్నే కమర్షియల్ అంటాను. ఇవాళ మనకి టెక్నిక్ పెరిగిపోతా. టెక్నిక్ అంటే ఆ టెక్నిక్కి ఇది కూడా ఒక టెక్నికే. జనం అందరినీ అంటే అప్పుడు రేట్లతో చూసుకుంటే వాళ్ళు వీర బ్రహ్మేంద్ర స్వామి కలెక్ట్ చేసింది, కర్ణ కలెక్ట్ చేసింది, ఇవన్నీ కలెక్షన్స్ ఇవాళ ఉన్న రేట్లతో మనం పోల్చి చూస్తే ఇవన్నీ ఏ పెద్ద హిట్ సినిమాలు కన్నా కూడా కొంచెం ఎక్కువ కలెక్ట్ చేసినట్టే నా లెక్కలో. ఆయన ఏంటంటే ఆ జస్టర్స్ లేకుండా చేయడం, సినిమాలు అలాగే కూర్చుని బ్యాలెన్స్డ్గా కూర్చుని ఆ జస్టర్స్ లేకుండా చేయడం. ఎందుకంటే జనం వచ్చేది ఎవరు, టికెట్లు చించుకొని వచ్చేది ఎందుకు, వాళ్ళు మా జస్టర్స్ ఇలా చేయనంటాడరా, లేకపోతే ఇలా నవ్వుతాడు అది ఇదని వాటి కోసం వస్తారు. వాటికి భిన్నంగా దాంట్లో ఆ పాత్రలో సినిమాలో కానివ్వండి అండర్ప్లే చేసుకుంటారు, టోటల్గా అండర్ప్లే చేసుకుంటారు. అలాగే సమరసింహారెడ్డి చాలామంది అడిగారు, అదేంటి సమరసింహారెడ్డి పాత్రలేమో లోతు కళ్ళు, ఫిట్గా ఉన్నారు, సన్నగా మంచి ఒక యోధుడిలాగా ఉన్నారు ఫిట్గా. మరి ఆ అబ్బురి క్యారెక్టర్లేమో బుగ్గలకి బూరెలాగా లావుగా, మొహం ఇంత వెడల్పుగా. ఇలా ఎందుకో మీకు అది వచ్చిందన్నారు. అబ్బాయి ఏం లేదు, సేమ్ డైట్ లేదు, పాడు లేదు, అదే తిండి, అదే ఎక్సర్సైజు. మరి దేనికంటే అదే నేను చెప్పాను, మిమ్మల్ని మొదట్లో చెప్పాను, ఆ పాత్ర మమ్మల్ని పొజెస్ చేయడం. అంటే నాన్నగారు అన్నట్టు కంటికి నిద్ర వచ్చనే సుగమ్మగునే రతికేళికిన్ జమ్మకును వంటకమిండునే ఇతర వైభవములు 10,000 మానసంబంటునే మానసంబుగలేటి మనుషుని కంటికి వానికిన్ కంటకుడకు శాస్త్రపుడు ఒకటి తనంతటి వాడు కలిగినన్ కంటికి నిద్ర వచ్చునే అన్నట్టు సమరసింహారెడ్డికి ఎప్పుడు నిద్ర లేదు, ఊరికే కళ్ళు మూసుకున్నాడు అంతే. లోపల మనసు నిద్రపోలా. ఎప్పుడే శత్రువు ఎక్కడి పొంచున్నాడు, ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తాడు అన్న ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అది ఉంటుంది. అబ్బుల్ క్యారెక్టర్ ఏముంది, శుభ్రంగా ఆడు కూర్చొని పిండి రుబ్బి హ్యాపీగా మిగిలిపోయిన కూడా పెట్టి కుక్కి ఆవిడ జయచిత్ర గారి పాత్ర తినరా, లేకపోతే వేస్ట్ అవుతుంది. తిని శుభ్రంగా ఉన్నాడు. అది మన పాత్ర జీర్ణం చేసుకోవటం. సో పాత్రను చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బాడీ మోల్డ్ అయిపోతుంది. సినిమాలో ఒక ఎత్తు అయితే, బాలకృష్ణ గారి సినిమా జీవితం ఒక ఎత్తు అయితే, మీరు టాక్ షో అసలు అన్స్టాపబుల్ అనేది అదొక మీ అసలు ఒక రకంగా బాలకృష్ణ 2.1 పరిచయం చేసింది అనుకోవచ్చు. ఒక రకంగా అంటే ఇన్సైడర్ ఆఫ్ ద బాలకృష్ణ ప్రెజెంట్ అయ్యారేమో ఆ షోలో. ఈ ఇన్సైడ్ మీకు అక్కడ షూటింగ్లో మా ఆర్టిస్ట్ చెప్తారు. అదేనండి. సో అది చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్? అంటే అట్లాంటి షోస్ చేయాలి అనే ఆలోచన. నా షో చేయాలని ఇప్పుడు లేదండి. దాని తర్వాత కూడా షో జరుగుతుంది. ఇప్పుడు 3rd సీజన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ అక్టోబర్కి టెలికాస్ట్ అవుతుంది, విజయదశమికి. వాడు వచ్చి ఇప్పటికీ అడిగారు చాలామంది కూడా, ఇది సక్సెస్ చేసేసరికి చాలామంది అంటే నేను అక్కడ చేశారు కదండి, అది వేరు. అదే అరవింద్ గారి కోసం చేశాను. ఎందుకంటే మాకున్న సంబంధం, వాళ్ళ నాన్నగారు అల్లు రామలింగ గారి నుంచి ఆయన ఒక్కడే మా ఇంట్లో చాలా చనువుగా వంటగదిలోకి వెళ్ళిపోయి మా అమ్మగారిని వెళ్ళి, అమ్మా వచ్చారమ్మా ఒక టీ పెట్టమ్మా అని, అంత చనువు ఏ ఆర్టిస్టు అక్కడి దాకా ఆయన గది దాకా ఆఫీస్ రూమ్లో వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడం తప్పితే ఎవరు అంత చనువు లేదు ఎవరికి. అది అనుబంధం. చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగాము. సరే మెడ్రాస్ ఉన్న రోజులు తర్వాత సారి ఇక్కడికి వచ్చాను. ఆయన వచ్చి అడిగినందుకు ఆయనకి మాకున్న ఫ్యామిలీ అటాచ్మెంట్తో సరే చేస్తానని చెప్పడం జరిగింది. టైటిల్ కూడా నాది అన్స్టాపబుల్. వాళ్ళు నేను పాట ఇంగ్లీష్ పాడాను. దాంట్లో సరే అంతా అయిపోయాక పిచ్చాపాటి కూర్చొని తిడుతూ అయిపోయింది, చేస్తాను కదా అయిపోయింది. సరే అరవింద్ గారు ఒక పాటని పాడే వింటారా సరదాగా అన్నాను. పెట్టండి బాబు వింటానన్నాడు ఆయన. అది ఇంగ్లీష్ పాట. అది ఇప్పుడు నేను ఆల్బమ్ కూడా షూట్ చేయబోతున్నాను. ఎందుకో పాడాలనిపించింది. తెలుగు పాడాం. మీరు అడగచ్చు ఇంగ్లీష్ ఎందుకంటే మీకు తెలుగు కదా, తెలుగు పాడేసాం. తెలుగు మా అమ్మాయి పెగ్లా పాడేశాను. దాని తర్వాత స్టేజ్ మీద శివశంకర్ శివానంద లహరి పాడేశాను. సో 2 పాడేశాను. ఒకటి కమర్షియల్ పాడాను, ఒకటి ఎవడు అనితర సాధ్యమైన పాట పాడేశాను. అంటే ఘనసాల గారు ఆయన మాస్టర్ గారు ఎందన్న మాస్టర్ పిలిచేవారు, నాన్నగారు కూడా ఆయన్ని. సో ఏదో ఒక తపన లోపల అటువంటిది ఆ పాట వినిపించింది. ఆ పాట పేరు అన్స్టాపబుల్. అంత విని బాబు ఈ టైటిల్ చాలా బాగుంది బాబు నాకు ఇస్తారా అని అడిగాడు ఆయన. అరవింద్ నువ్వు అడగడం ఏంటి, నేను కాదనడం ఏంటి,
తీసేసుకో టైటిల్ అన్నాను. లేకపోతే ఎవరికి ఇవ్వను నేను ఆ టైటిల్ సినిమా ఆ పాట అంటే నాకు ఒక నమ్మకం ఏంటంటేనండి ఇప్పుడు ఏది బయటకు వచ్చినా ముందు విషయం ఉండాలి. నా సినిమా అయినా సరే ఏదో పొక్కిన బయటికి ఇది అని అదని నేనేం కేర్ చేయను. సార్ వాళ్ళు ఏదో ఫోటో వచ్చేసినండి మీ గడ్డపై అయితే ఏంట్రా రేపు వస్తారు సినిమాలు చూస్తారు థియేటర్కి నమ్మకం. వాళ్ళు వస్తారు తప్పకుండా థియేటర్కి చూస్తారు నా సినిమా అని ఒక నమ్మకం నాకు ఎప్పుడు. ఏం సార్ అన్స్టాపబుల్ పాట ప్రేక్షకుల కోసం చిన్న 2 లైన్లు? అదే అది షూట్ చేశాక చూద్దాను. అది అదొక నమ్మకం నాకు. కానీ కొన్ని విషయాలు నేను జాగ్రత్తలు పడ్డా. భైరదీపం ఉంది, దాంట్లో కురూపి గెటప్ ఉంది, అంచుమన్ ఆఫ్ నాట్ అండ్ రంబగా శాప పెట్టడం అలా మారడం అది మాత్రం ప్రొడ్యూసర్లు కొంచెం బయట పబ్లిష్ చేద్దాం ఉన్నారు. నేను ఆపేసాను. వద్దండి చేయకండి, అది చేశారంటే మన సినిమా ఆడదండి. ఎందుకంటే ఇలా చూపిస్తారా అని ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతారు. అదే థియేటర్లో చూస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు. తేడా ఉంది దాన్ని. అంటే అక్కడ ఎవరి కోసం చేసాం కథలో ఇన్వాల్వ్ అవుతారు అన్నాను. బాబు మాకు బిజినెస్ కూడా బాగా ఇదవుతుందంటే బిజినెస్ పక్కన పెట్టేయండి, బిజినెస్ ఇంకా బ్రహ్మాండంగా సినిమా ఆడుతుంది, ఇంకా మీకు ఎందుకు వదిలేయండి వెంకటరామారెడ్డి గారితో నేను గ్యారంటీ ఇస్తాను. ఆ స్టిల్ మాత్రం బయటకు రానివ్వద్దన్న రానివ్వలా మేము అలాగే పొంచుంచేసాం. సినిమాలో ఒకసారి చూసేసరికి ముందు ఫ్యాన్స్ అంటే వెళ్ళిపోయారు కథలోకి. అదేదో జానపదం ఎగిరే గుర్రం ఇక్కడ ఏదో తుంబుర అదేదో చిన్న చిన్న మరుగుజ్జులు లెల్లిపుట్సు ఆ కథలోకి వెళ్ళిపోయారు. చందమామ కథలాగా దాంట్లోకి వెళ్ళిపోయారు, ఒక వేరే లోకంలోకి వెళ్ళిపోయారు. అటువంటిది సడన్గా పాత్ర చూసేసరికి కొంచెం నొచ్చుకున్న ఫ్యాన్స్ క్లాస్ ఆడియన్స్ అంతా కూడా వాళ్ళు అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టారు, లేచి తప్పట్లు కొట్టారు. ఒక్కసారి ఆడు కూడా వాళ్ళతో పాటు లింక్ అయిపోయారు. అందరినీ ఒక సమానమైన అభిప్రాయాన్ని తీసుకొచ్చాం మనం. సరే, మనం ఇంతకుముందు అన్స్టాపబుల్ గురించి అరవింద్ గారి కోసం ఇచ్చేసానని చెప్పి, సో మీ మధ్య ఉన్న అనుబంధం ఏంటో షేర్ చేసుకున్నారు. బట్ బయట ప్రపంచంలో మాత్రం అరవింద్ గారి ఫ్యామిలీకి బాలకృష్ణ గారికి అసలు పడదు, చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి అసలు పడదు, ఇట్లాంటివి ఏవో వస్తూ ఉంటాయి సార్. సో దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అంటే 2 సినిమా కుటుంబాలు కాబట్టి అటువంటి ఏదన్నా వచ్చింటాయి, అట్లాంటివి ఏమన్నా వచ్చింటాయి. బట్ అట్లాంటిది ఏమి లేదు. ఎవరి పనిలో ఉంటాం బిజీగా. ఎవరిని మాకు అసలు టైం ఎక్కడ దొరుకుతుంది కలవడానికి కానీ ఏదైనా ఒకేషన్స్ తప్పితే అటువంటిది ఏం లేదు. నథింగ్, నో డిఫరెన్స్. అదే వాళ్ళు ఇంకా పిల్లలు పైకి వస్తున్నారంటే ఇంకా ఇంకెంత క్లోజ్గా ఉంటా నేను. మన రామ్ చరణ్ గారు బాబు కానీ లేకపోతే ఇటు అల్లు అర్జున్ బాబు కానీ ఎంత బాగా క్లోజ్గా ఉంటాం, చాలా క్లోజ్గా ఉంటాం. అంటే కలుసుకోం, ఎప్పుడు కలుసుకుంటాం. ఇప్పుడు మన వెళ్ళే సెట్లోకి పక్కనే జరుగుతుంది అదే సినిమా, మన పుష్ప 2 పార్ట్ 2 జరుగుతుంది. నాదేమో ఏదో యాడ్ అదిగో అందులో కూడా కదా యాడ్లో కూడా దూరే ఆవిడకి వేగా జరుగుతుంటే బోరు కొట్టి ఓ చోటు ఉండలేను నేను. ఎప్పుడు నాకు అలవాట్లేదు. నాకు ఎప్పుడు జనం రద్దీ కొంచెం అది ఉండాలి. నేను పక్క ఒక కత్తి వెనక దాచుకుని తీసుకెళ్ళా, లోపలికి వెళ్ళా. బాబు కలిసాడు. ఆ బాబు సార్ కదే బ్రో అన్నా. బ్రో అనపోతే ఎక్కడ అంటే కత్తెమ్మ సుకుమార్ కోసం తీసుకెళ్ళాను. అది కలిసాడు ఆయన. బాబు అయితే షార్ట్ రెడీగా ఉన్నది కానీ కట్టున్నాయి అన్ని తాడుగిళ్ళు కట్టున్నాయి అతనికి బాబుకి. సుకుమార్ వచ్చాడు. బాబు హలో అని కానీ కత్తి కత్తి ఎందుకు నాకు అన్నాడే. 3 నెలల్లో సినిమా తీస్తాను నాకు అన్స్టాపబుల్లో పాటించావు, ఎప్పుడు తీస్తావా లేకపోతే ఇదిగో కత్తితో సమాధానం చెప్పాలంటే నవ్వుకున్నాము ఇలా. సో మనకి అట్లాంటి ఏమి ఉండదండి. కలుసుకున్నప్పుడు చాలా సరదాగా మాట్లాడుకుంటాం. అండ్ తప్పితే ఎటువంటి భేషాలు కానీ ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. శ్రీదేవి గారు రామారావు గారితో చాలా సినిమాలు తీశారు, అది సూపర్ హిట్ కాంబినేషన్గా చెప్తా ఉంటారు. బట్ మీరు ఎప్పుడు శ్రీదేవి గారితో సినిమాలు తీసిన సందర్భం అంటే అది యాదృచ్ఛికమైనా లేకపోతే ఏదన్నా సపరేట్ ప్రత్యేక కారణం ఏమైనా? యాదృచ్ఛికమేనండి. అంటే యాదృచ్ఛికం అంటే నాకు యాక్చువల్ చెప్పాలి, నాకు ఇప్పుడు ఆర్టిస్ట్ సెలక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తగ్గ స్టోరీ, ఆర్టిస్ట్కి ఉన్న ఇమేజ్ దాని తగ్గట్టు రావాలి. నా సినిమాలు చూస్తుంటారు, అందరు నార్మల్ హీరోయిన్స్ ఉంటారు, చాలా అసలు టాప్ హీరోయిన్స్ ఎవరు ఉండరు నా సినిమాలు. ఎందుకంటే కథకి ఇంపార్టెన్స్ ఇస్తాను. కథలో ఆ పాత్ర ఎవరు బాగుంటారు అది ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాను.
సో నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో నేను ఆమె తీసేసేయమని కూడా చెప్పడం జరిగింది అవతలని. వేరే హీరో, వేరే డైరెక్టర్, వేరే నిర్మాత, నాకు సంబంధం లేదు, ఏదో రీమేకో అటు ఆవిడ వచ్చిన సందర్భంలో ఆవిడ తీసేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే తీసేయమంటే ఆవిడ మంచి ఆర్టిస్ట్ కాదు, లేకపోతే అందంగా ఉండదని కాదు, ఆ పాత్రకి ఆవిడ అవసరమా అని. ఇప్పుడు ఆవిడ అదేది మన బ్రదర్ యాక్ట్ చేశారు, ఏది దత్తు గారిది జగదగ వీరుడు అతిలోక సుందరం ఉంది. అటువంటి పాత్ర ఒక అతిలోక సుందరలా దిగితే అది వేరు పాత్ర. కొన్ని వాటిని మనకి నాన్నగారితో నడిచింది, తర్వాత ఇక గ్లామర్ మనకి ఏంటంటే అటువంటి పాత్రలు అయితే తప్ప నార్మల్గా ఒక పాత్రకి నాకు అనిపించింది ఆవిడ మా కాంబినేషన్ అప్పదని నాకు అనిపించింది, అంతే తప్పితే. సో నేను చెప్పాను కూడా బయట చెప్పాను కదా, మంచి సలహా ఇస్తుంటాను, వినలా నా మాట, వినలా. ఆ సినిమా వారం కూడా ఆడలా. అలాగే ఇంకో సందర్భంలో జరిగింది, అది పేర్లు వద్దులేండి. మంచి టాప్ హీరోయిన్ తీసేయండి అన్నాను, టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, అసలు బ్రహ్మాండమైన, నేను ఎన్నో సినిమాలు చేశాను, ఆవిడ అదృష్టం. తీసేమన్నాను ఆవిడ. నో, అందరు రాంగ్ క్యాస్టింగ్కి వెళ్తున్నారు, మీరు వినండి అన్న. వినలా, వీళ్ళు పిచ్చెక్కింది, ఇద్దరు తీసేయమంటాడు ఏంటినా, అర్థం కాలే వీళ్ళకి. అసలు సినిమాని తీయద్దన్నా, దాన్ని డబ్ చేసి రిలీజ్ చేయండి, ఎందుకంటే మన్ని ఎటువిటికి వాళ్ళకి తేడా ఉంది అంటే వినలా. సినిమా వాళ్ళ ఇలాంటి సలహాలు బయట సినిమాలని ఇస్తుంటాను నేను, బాబాయ్ ఇది చేయండి, ఎందుకు ఇంత అవసరం లేదు. అవసరం కాడ మనం ఇంకొక అంటే పెన్ని వాయిస్ అండ్ పౌండ్ ఫూలిష్ అంటాం, పౌండ్ ఫూలిష్ కావచ్చు, కానీ మనం కాంప్రమైజ్ కాకూడదు. అవసరం లేనప్పుడు ఎందుకు, అప్పుడు పెన్ని వైజ్ అండ్ పౌండ్ ఫూలిష్ అన్నది వర్తిస్తుంది అక్కడ. అదే నా అభిప్రాయం. మీ ఫ్యాన్స్ మోస్ట్ అవైటింగ్ సార్, చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు, మీ నటవారసుడు మోక్షజ్ఞ ఎప్పుడు వస్తారు సినిమాల్లోకి అని చెప్పి. ఈ మధ్య రకరకాల కథనాలు కూడా వచ్చాయి, వాళ్ళ సిస్టర్స్ ఆయన ప్రొడ్యూస్ చేయబోతున్నారు అనేటువంటిది కూడా చాలా కథనాలు వచ్చాయి. సో దీనికి సంబంధించి మన క్లారిటీ ఇస్తారా, ఎప్పుడు వస్తారు? తొందరలో ఇచ్చేస్తాం, తొందరలోనే మొదలు పెట్టేస్తాం, సినిమా 3 నెలల్లో మొదలు పెట్టేస్తాం. జరుగుతుంది అంతా, గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతుందండి. సో ప్రొడక్షన్ ఏమైనా ఫైనలైజ్ అయిందా సార్? అవుతుందండి ఆల్మోస్ట్. మీరు దర్శకత్వం వహించి అంటే మధ్యలో అయిపోయింది, నర్తనశాల అనుకుంటుంది, నర్తనశాల. సో అది తర్వాత మళ్ళీ డైరెక్షన్ అంటే రామారావు గారు ప్రొడ్యూస్ చేశారు సినిమాలు, డైరెక్షన్ చేశారు, మీరు కూడా ఆ పంతంలోకి వెళ్దాం అనుకుంటే బట్ అది మధ్యలో ఆపేశారు. సో అదేమన్నా మళ్ళీ పట్టాలెక్కే అవకాశం? ఇంకెందుకు, అమ్మాయి మీరే అన్నారు, ఆవిడ ప్రొడ్యూసర్ చేస్తే నేను ఎందుకు డైరెక్షన్ అంటారా? చూద్దామండి, మనకి గ్రహపాఠం ఏమో అది. నాకు ఐడియాస్ అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి, నాకు షార్ట్స్ అన్నీ కూడా డైరెక్టర్ లేకపోతే రైటర్ నా కథ చెప్తున్నప్పుడు కానీ ఆ రోజు సీన్లో ఒక ఎక్స్ట్రా 2 షార్ట్లు తీస్తే బాగుంటుందని నేను ఇన్వాల్వ్ అయిపోతాను. వాడు వేరే రకంగా తీసుకోరు పాపం, ఎందుకంటే నా ఇన్వాల్వ్మెంట్ తెలుసు వాడికి. తీద్దాం బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుందని. ఎంతో ఫ్యామిలీ, ఎవరెవరు హర్ట్ అవ్వరు. నేను ఎప్పుడు మంచి సలహాలు ఇస్తానని అందరికీ నాకు నమ్మకం. ఇప్పుడు అది ఉంది, మన అదేది లెజెండ్ సినిమా ఉంది, దాంట్లో ఆ పాత్రలో వెళ్ళాలనుకుంటే డైలాగ్ ఉంది జగపతి బాబు గారితో. అదే వాడిని తీసుకొచ్చాడు, తమ్ముడిని నేను గుర్రం మీద ఉంటే లాక్కు తీసుకొచ్చి పడేసాడు, కూర్చోట కుర్చీ మీద కూర్చుని ఆ సీన్ ఉంది. దాంట్లో నేనన్నా భయపెట్టి గారు ఎందుకు సరదాగా ఒక షార్ట్ క్లోజప్ తీయండి, చేతి తీయాలన్నా. ఓకే బాబు చెప్పారు పెట్టండి అని షార్ట్ తీయించే, ఇక ఎందుకు ఏంటి అని ఉండదు. అదే డైలాగు నేను ప్రతిదిన మా మొహం కనపక్కర్లా, మేము చెప్తుంది మా మొహం చూపించక్కర్లా, దీని మీద ఇట్లా పోస్ట్ చేస్తుంటే దాంట్లో అక్కడ జనానికి అక్కడ రోమాలు నిక్కపుడుచుకుంటాయి, అమ్మ నాకు ఇలా అంటే అయిపోయేవారు అని సంగతి అన్నట్టు. ఆ డైలాగ్ దాని మీద పోస్ట్ చేయడం వీలైతే మీకు నచ్చితే ఎడిటింగ్లో చూడండి అన్నాను. ఆ చాటే ఉంది. 109th మూవీ ఎప్పుడు రాబోతుంది సార్? మీరు ఆల్రెడీ వర్క్ చేస్తారు. డిసెంబర్ అండి, డిసెంబర్ సంక్రాంతి వచ్చేస్తున్నాను. అదే అంటే అయిపోయింది సినిమా, మధ్యలో ఈ ఎలక్షన్స్ ప్రచారం నేను నిలబడ్డా, దీనివల్ల 3.5 నెలలు దాన్ని ఆపాల్సి వచ్చింది సినిమా. మొన్న పెద్ద షెడ్యూల్ చేసాం అక్కడ రాజస్థాన్ జైపూర్లో.
ఇక మీరు ఈ సేవా కార్యక్రమాల విషయానికి వస్తే క్యాన్సర్ హాస్పిటల్ చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. నిజంగా చాలా మంది దాని నుంచి లబ్ధి పొందుతున్నారు సార్. అది చాలా అభినందించదగ్గ విషయం. బట్ చాలా విషయాలు సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ విషయాలకు సంబంధించి మీరు పెద్దన్నలాగా పక్కకుంటారు తప్పితే ఇన్వాల్వ్ కారనేటువంటి విమర్శ కూడా మీ పైన వస్తూ ఉంటుంది సార్ అప్పుడప్పుడు. అంటే మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అయినంతగా మీరు కారు అనేటువంటి దానికి ఏం సమాధానం చెప్తారు సార్? అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే ఒక టైం లేదండి, ఫ్రాంక్గా టైం లేదు నాకు. ఇప్పుడు ఉన్నది ఇక్కడ సినిమాలు అంటే మన హిందూపూరు నాకు నియోజకవర్గం, అలాగే క్యాన్సర్ హాస్పిటల్. నీకు ఇలా అన్నట్టు బాబు నెక్స్ట్ లాంచింగ్ ఏంటి, ఎలా లాంచ్ చేయాలన్నది, ఎందుకంటే అతనికి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. ఈజ్ నాట్ యాక్టర్ నవ్, ఆల్రెడీ ఈజ్ ఎ స్టార్. అది నా పెద్ద వచ్చిన గొడవ. ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోయేసరికి వాడు స్టార్ అయిపోయి కూర్చున్నాడు సినిమా రిలీజ్ కాకుండానే. మేము ఎంత కష్టపడితే మేము స్టార్స్ అయ్యాము, వాడు ఒక పిక్చర్ రిలీజ్ కాకుండానే ఆయన స్టార్ అయిపోయాడు. ఎలా అంటాడు? నాకు చాలా ఈజీ, అదే పెద్ద పట్టించుకోనండి. మిగతా అంటే మరి పిల్లవాళ్ళకి ముద్దు భవిష్యత్తు గురించి చాలా ప్రణాళికలు వేస్తుంటారు, లేకపోతే ఎంతో ఆరాట పడుతుంటారు, ఎంతో టెన్షన్ అనుభవిస్తుంటారు. నాకు అదేం లేదండి. అసలు బట్ అతని గురించి ఒక 5-6 సినిమా స్క్రిప్ట్స్ నా మైండ్లోనే రెడీగా ఉన్నాయి. సో అతన్ని యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ ఏంటి, నాన్నగారిలాగా నాకు ఎప్పుడు ముందు ఆలోచించడం అలవాటు. ఎప్పుడు 20 సంవత్సరాల ముందు ఆలోచిస్తుంటాను నేను. సో అతని లాంచింగ్ గురించి నాకు అసలు టెన్షనే లేదు. ఇన్ని ఉన్నప్పుడు అంటే నేను అనేది ఇప్పుడు అంత అవసరం లేదనుకుంటా. పెద్దలు ఉన్నారు, బాగానే తీసుకెళ్తాను. ఒకరు తీసుకెళ్ళడం కాదు, లీడ్ చేయడం కాదు, కానీ అందరూ డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. డిఫరెంట్ క్రాఫ్ట్స్, డిఫరెంట్ దాంట్లో అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు. ప్లస్ అందరిని ఒక తాటి మీద తీసుకెళ్లేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా పెద్ద అవసరం లేదు. ఏదైనా మన వాళ్ళు కింద ఎప్పుడైనా అడిగినప్పుడు వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడం మాత్రం తప్పకుండా జరుగుతూ ఉంటుంది. 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి మీ ప్రభుత్వం వచ్చింది, మీరు అనుకున్న ప్రభుత్వం వచ్చింది. సో మరింత కీలకమైన భూమిక అంటే మంత్రిగా రావడం. మంత్రిగా అంటే నాకు ఇప్పుడు నేను మంత్రి అయితే ఒకడు కాదనడం చెప్తున్నాను. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు అని అనడానికి అవకాశం లేదు. ఎందుకు నాకు ప్రత్యేకమైన స్థానం నాకుంది. ఓ నటుడిగా కానివ్వండి, లేకపోతే నా సిన్సియారిటీ గురించి కానివ్వండి, నా డెడికేషన్ గురించి కానివ్వండి, వాళ్ళన్నీ పనులన్నీ అయిపోయినాయి అక్కడ హిందూపూర్లో. అసలు యాక్చువల్గా మొత్తం ఏమి మన పెన్షన్లతో సహా శాచ్యురేషన్ పాయింట్కి అంటే ఎక్స్ట్రా పెన్షన్లు కూడా తెచ్చుకుని మిగిలిపోయినాయి మాకు. అంత చేసాం. వాటర్ మనకి దాహార్తి వాడిని కోరుకునేది ఏం లేదు. ఆ నీళ్లు కూడా ఇచ్చేసాం. ఇప్పుడు టోటల్ పైప్ లైన్, డెడికేటెడ్ పైప్ లైన్ హిందూపూర్ టౌన్కి ఇచ్చేసాం. దాంతో చెరువులన్నీ నింపేసాం. 1-2 చిన్న ఉన్నాయి పనులు. అవి కూడా త్వరలోనే పోయి ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేది కాబట్టి పూర్తి చేసేస్తాం. ఆ చిలమత్తూరు గోరంట్ల ఎత్తిపోతల పథకం ఉంది ఒకటి. ఎందుకంటే అక్కడ చిలమత్తూరు అనేది మెయిన్ అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్. అప్పుడు నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఎంతో ముందు చూపు ఆయనకి. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని ఎవడు తెలుసు ఇక్కడ, ఎవడు అనుకోలేదు. అటువంటిది ఆయన ఎందుకో ముందు చూపుతో అప్పుడు కట్టడం. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసింది, దగ్గరలో ఉంది. మాకు గంటే ప్రయాణం, మాకు 40 నిమిషాలు చెక్ పోస్ట్ నుంచి, మా బార్డర్ నుంచి. అలా భౌగోళికంగా కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంకా ముందు ఇంకా బాగా డెవలప్ అవ్వడానికి ఇండస్ట్రియల్గా. ఎందుకంటే అక్కడ బెంగళూరు, కర్ణాటకలో శాచ్యురేషన్ పాయింట్కి వచ్చేసింది డెవలప్మెంట్ అంతా కూడా. పెరగట్ల సిటీ. దాంతో ఇక మనకి ఇక్కడే ఛాన్స్ ఉంది, చాలా అవకాశం ఉంది. అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఇండస్ట్రీస్ పెట్టడానికి అది. సో అలా ఇక ఫర్దర్ ఇంకా స్థానికులకి ఇక్కడ ఉద్యోగ అవకాశం. కియా వచ్చింది పక్కన పెనుకొండమ్మ కాన్స్టిట్యువెన్సీలో. ఇంకా బహుళ ఈ పరిశ్రమలు కూడా, బహుళ జాతి పరిశ్రమలు కూడా రావడానికి మంచి అవకాశం ఉంది. ఇక అంతా టోటల్ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ప్రత్యేకమైన దృష్టి దీని మీద. ఏదో నాన్నగారు 3 సార్లు అని కాదు, లేకపోతే మా అన్నయ్య హరికృష్ణ అన్నయ్య ఒకసారి ప్రాతినిధ్యం వహించాడని కాదు, నేను ఇప్పుడు 3 సార్లు గెలిచాడని కాదు. ఆ అభిమానంతో పాటు ఆయనకి ప్రజలు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా దానికి పెట్టని కోట తెలుగుదేశానికి. అదే కాకుండా అక్కడ భౌగోళికంగా కూడా అవకాశం ఉంది చాలా. అది నా అదృష్టం 2 రకాలుగా.
సో సార్ సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రకరకాల అవలక్షణాలు కనపడుతూ ఉన్నాయి సార్. లైక్ ఏంటంటే కాస్టింగ్ కౌచ్ అని మనం చూస్తూ ఉన్నాం. పక్కన మలయాళం ఇండస్ట్రీలో ఈవెన్ తెలుగులో కూడా గతంలో చాలా ఆరోపణలు వచ్చినాయి, ప్రూవ్ అవ్వలేదు బట్ ఆరోపణలు చాలా. సో ఇట్లాంటి అవలక్షణాలను మీలాంటి వాళ్ళు ఏదన్నా దానికి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ లాగా ఏదన్నా ముందుకెళ్తే బాగుంటుందేమో అనేటువంటిది ఒక అభిప్రాయాలు వస్తూ ఉంటాయి సార్. ఏమంటారు సార్? తప్పకుండా అండి. అసలు మన దగ్గర ఇది అటువంటిది ఏం లేదండి. నాకు తెలిసి ఎక్కువ ఎందుకంటే నేను అందరితో క్లోజ్గా ఏంటంటే జరిగినప్పుడు విచారిస్తూ ఉంటాను, ఏం జరుగుతుంది ఏంటి ఇదని. రేర్గా ఒకటి ఇట్లాంటి జరగచ్చు, కానీ ఇవి కూడా జరగకూడదు. ఎందుకంటే ఏదైనా ఆర్టిస్టులు తమ టాలెంట్లు ఉన్న టాలెంట్ని వాళ్ళు మంచి పేరు సంపాదించుకుందామని వచ్చిన వాళ్ళు తప్పితే ఇటువంటి ఒకవేళ ఒకటి రెండు ఇలాంటి జరిగితే వాటి మీద కఠినంగానే ప్రభుత్వం కానీ పరిశ్రమ కానీ కలిసి దాని మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుంది. సార్ ఫైనల్గా మాట చెప్పండి సార్. మీ సమకాలీకులు, మీతో పాటు జర్నీ చేసిన మీ సహనటులు చాలామంది తెలుగులో తమ ప్రూవ్ చేసుకుంటూనే పక్కన హిందీకి వెళ్ళడం కానీ హిందీ భాషలో తమ ఆధిపత్యం దాకా పోలేదనుకోని కానీ హిందీ భాషలో కూడా ప్రూవ్ చేసుకున్న సందర్భం. మీరు హిందీ వైపు వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి సార్? నాకు అటువంటి ఏం లేదండి. అంటే చెయ్యకూడదని కాదు, నా హిందీ ఇంకెవరు మాట్లాడలేరు కదా. మన జరిగిన షోలో కూడా బ్రహ్మాండంగా అదే రణబీర్ కపూర్ వస్తే మీ ముత్తాత డైలాగ్ చెప్పంటే నాకు తెలియదు అంటే నీకు తెలియపోవడం ఏంటంటే మీ వంశానికే మూలం ఆయన నా ఈ నటన సినిమా పరిశ్రమలో మీకు వచ్చారని అడిగాడు అని డబా చెప్పాడు ఉర్దూలో మొగలాసం డైలాగ్లు ఇవన్నీ కూడా. నేనేంటంటే నేను అంటే ప్రయత్నించాను, నేను అదే లోపమేమో అంతే తప్పితే చేయకూడదనేది ఏం లేదు. ఎందుకు అటువంటిది ఏం లేదు. ఇప్పుడు నేను మొన్న నేలకొండ భగవంత్ కేసరి ఉంది, డబ్బింగ్ నేనే చెప్పాను, అది కండిషన్ పెట్టాను నేనే. ఎందుకు అన్నారు నన్ను, కొన్ని పాత్రలు మనమే చెప్పాలి. గాంభీర్యం కానీ మాటలో ఆవేశం కానీ అది వేరే ఎవరు చెప్తే రాదు. ఎందుకంటే నాన్నగారు కూడా ఒకసారి విశ్వామిత్ర సినిమా హిందీలో కూడా తీశారు ఆయన, అది రిలీజ్ కాలేదనుకోండి. ఎవరో ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ తీసుకొచ్చారు. నేనన్నాను మీరుండగా మీకంటే ఫేమస్ ఎవడున్నాడండి అన్నా. అదేంటి అన్నాను, అవును మీ వాయిస్ మీరు మీ అంటే ఒక స్పృద్రూపి మీ ఆహార్యం కానీ మీ వాచకం కానీ మీకు మించిన వాళ్ళు ఎవరున్నాడు ఈ దేశంలో. ఎవరినో తీసుకొస్తే మీరేమో సగం సినిమా అంతా గడ్డంతా ముఖం అంతా తొరత బ్రహ్మర్షి అయ్యాక రాజర్షి నుంచి మొత్తం అంతా గడ్డం పోయి రామారావు అన్నాడు అని అనుమానప్పుడు మీ వాయిస్ కూడా లేకపోతే ఎలాగండి అక్కడ ఎవడో ఫేమస్ అతను వాయిస్ ఎందుకండి మనకన్నా. ఆ ఫేమస్ అతనే ఈ క్యారెక్టర్ వేసుకుని దిగి వచ్చి యాక్ట్ చేశాడా అంటారు అన్న. లాజిక్, చిన్న లాజిక్ చెప్పాను. అలా కాదు అది అన్నాను. సరే మీ ఇష్టం, మీరు ప్రొడ్యూసర్, మీరే డైరెక్టరు, నీ ఎదుగోలు చేసుకోండి అన్నాను. సో అలా కొన్ని పాత్రలు నీకు ఆకపోవచ్చు, మాకు టైం దొరకపోవచ్చు. ఇప్పుడు నేలకొండ భగవంత్ కేసరి 3 రోజుల్లో చెప్పేశాడు డబ్బింగ్. వాళ్ళే షాక్, 3 రోజులు అయిపోయిందా వాళ్ళు ఎవరైతే తీసుకున్నారు సినిమా ఈ వీళ్ళు ఓటీటీ వాళ్ళు 3 రోజులు అయిపోయిందా అని. అలా కొన్ని పాత్రలు మనమే చెప్పారు. ఇప్పుడు నేనేమిది దేన్ని వెంటపడినండి, నాకు తెలిసిన వాళ్ళు లేకలేరు, అందరున్నారు అంతే తప్పితే అవకాశం వస్తే చేస్తాను అంతే. సో ఫైనల్గా మీకు నచ్చిన ఒక్క డైలాగ్ చెప్పి వెళ్ళి క్లోజ్ ఇట్టండి. డైలాగ్ ఎన్నున్నాయి, ఏదైనా చెప్పను. అన్ని సినిమాలు నాన్నగారు చెప్పినా పర్లేదు, మీరైనా పర్లేదు, ఏదైనా ఒక్క డైలాగు. ఏమంటివి చెప్పాను కదా. అదే అంటారా, కర్ణాన్ని అంటారా? అదే లేదు ఇంకా అంతకు. ఇప్పుడు దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, విరాగి అయిన పాండురాజుకు సరాగిణి కుల ప్రవర్తనాశక్తి అయిన కుంతికి జనించిన పాండవులు, ఆబాల్యము ఆటపాటలలో మమ్మలమట పెట్టిన పాండవులు, లాక్షాగృహమున నిషేధిని నెట్ట నిర్వన దయించినాడన్న నీలాపరిందన మా మీద వేసిన పాండవులు, ఏకచక్రపురమున్న విప్రవేశములతో ఇల్లిల్లు దీపమెత్తి పలుకులు మెక్కిన పాండవులు, అంతకు తగ్గ గంతక అతుకుల బొంతక 5గురు ఒకే కాంతున పరిణయమాడిన పాండవులు, సునాయుస సంకులిత శల్యం సంప్రాప్తించిన శునకమునట్టు మా పితృదేవదయాలబ్ధమైన ఇంద్రప్రస్థ వైభవంతో నేడు యాగకార్య దూరుటయా.
నారద ప్రేరణమున తమ తండ్రిని యమలోకము నుండి స్వర్గలోకమునకు చేర్చుట దీని ఆంతర్యమట. ఏమి కల్పన చాతుర్యము, ఏమి కల్పన చాతుర్యము. అయినను కుంతి మూలమున స్వర్గ నరకాధిపతి ఇరువురును పాండురాజుకు సమ్ములే కదా. ఆయన ఎందునను జరుగునదేమి లోపమేమి అని ఇట్లా. అంటే ఎందుకు ఈడాలే చెప్పాల్సి వచ్చిందంటే, ఒక భాష మీద రకరకాలుగా జనాన్ని అట్రాక్ట్ చేయడం. ఓ పాండవులు అన్నారు, మన రెండోసారి పాండవులు అన్నారు, మూడోసారి పాండవులు కొంచెం లాగారు, మామూలు లాగారులే అనుకుంటే నాలుగోసారి దానికంటే ఇంకొంచెం పాండవులు లాగారు, ఐదోసారి ఇంకా పాండవులు. మాకే అంటే జనకి పామరులు వాళ్ళకి ఏమో తెలియదు. ఎందుకు పాండవులు ఎందుకు అంత దాకా ఎందుకు వెళ్ళాడు ఆయన అని ఏ పండితుల్లో అడగడం వెళ్ళి. ఎందుకండి అలా అంటే, పిచ్చోళ్ళారా అది అవహేళన చేయడం, వాళ్ళని తిప్పి పొడవడం వాళ్ళని. ఇది అదంటే నెమ్మదిగా వాళ్ళకి ఇంట్రెస్ట్. ఏమన్నారండి అసలు ఆయన అర్థం కాదు ఆయనకి. అంటే విరాగి అయినా పాండురాజుకు అసలు సంసారాన్ని పనికిరాడు. తరాగిని కుల ప్రవర్తన శక్తి అయినా కులానికి వ్యతిరేకంగా చేసిన పనుల వల్ల పుట్టిన పాండవులు అని. పాండవులు అంటే దానికి వచ్చే అక్కడ అందుకని పాండవులు అన్నాడు ఆయన. అందుకని అమ్మ నా కొడుకులు వీళ్ళు ఈ టైప్ పాండవులు అని ఒక తర్వాత నెమ్మదిగా వాళ్ళు అర్థం చేసుకున్నాక దాన్ని నేర్చుకోవడం. నాకే రావాలని కాదు నాన్నగారు. అక్కడి నుంచి నెమ్మదిగా వాడు అప్పచెప్పడం. 10 సార్లు విన్నాక పాండవులని నాకు కూడా వచ్చేసిన డైలాగ్ అని ప్రతి వాడిని ఇన్వాల్వ్ చేయడం. భాష అంటే ఎట్లా అట్రాక్ట్ చేయాలని ఆయన తెలిసినంత ఎవడు తెలియదు. ఆ విరుపులు అవన్నీ ఎలా జనాన్ని కూడా దాంట్లో మన భాష పట్ల ఒక ఆసక్తి కలిగించాలి. ముందు ఆసక్తి, దాని తర్వాత దాని మీద ఒక ప్రేమ, మన భాషతో గొప్పతనాన్ని, దాని తర్వాత వాడే తన సొంతం చేసుకోవడం ఆ భాషని. అలా మహానుభావుడు ఆయన ఏం చేసినా ప్రతి దానికి అడుగు ఒక అర్థం ఉండేది. ఇప్పుడు కుటుంబం అంతా కూడా, మీ కుటుంబం అంతా కూడా పరిపుష్టమైంది సార్. ఇప్పుడు 2 అల్లుళ్ళు చట్టసభల్లో ఉన్నారు, ఒక అల్లుడు మంత్రి, ఇంకో అల్లుడు చట్టసభలో ఉన్నారు, అక్క సోదరేమో బీజేపీ, మీరు ఇటువైపు మీరు ఎమ్మెల్యే అయ్యారు, బావగారేమో ముఖ్యమంత్రి అయ్యారు. సో ఎట్లా అనిపిస్తుంది సార్ చూస్తే? ఒక చిన్న సైజు చట్టసభలాగా ఉంటుందా ఇల్లు? ఎట్లా ఫ్యామిలీ అండి. అంటే ఒకటి ఎట్లా మా బావగారు మా చెల్లెలు గారు కలుసుకున్నప్పుడు వాళ్ళు అసలు రాజకీయాన్ని మాట్లాడు అసలు. మా పెద్దలు కానీ మా అమ్మాయి కానీ వాళ్ళు కలుసుకున్నప్పుడు వాళ్ళు అసలు రాజకీయాల గురించే మాట్లాడరు వాళ్ళు. అలా కానీ ఇప్పుడు మేము కలుసుకున్నప్పుడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఈజ్ ద విజనరీ లీడర్ అండ్ ప్రపంచ దేశాలకే విజనరీకి ఆయన ఒక బ్రాండ్. సో ఆయనతో పెద్ద నేను చర్చించుకోవాల్సింది పెద్ద ఏం ఉండదు. ఏదంటే నా హిందూపూర్ గురించి గుర్తు చేయడం, అప్పుడప్పుడు నా హిందూపూర్ అవసరాలు నేను ఆయనతో చర్చించడం. పార్టీ ఆర్గనైజేషన్ ఉంటే కొంచెం మా పెద్దలతో మాట్లాడతాను. పార్టీ ఆర్గనైజేషన్ గురించి కొంచెం కొన్ని సలహాలు సూచనలు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇస్తుంటాను. డెఫినెట్గా వాడు ఆయన ఇమీడియట్గా చెప్పిన వెంటనే దాని గురించి ఆయన ఒకసారి విచారించడం ఏంటి అన్నది చేయడం. ఇంకా చిన్నల్లుడు గారు అంటే ఆయన గీతమ్స్ గొడవ ఆయనలో ఉన్నారు. మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఆయన మా బోర్డు మెంబరు. క్యాన్సర్ హాస్పిటల్ అభివృద్ధి గురించి మాట్లాడుకుంటాం. అలాగే ఇంకా ఆయన వైజాగ్ చాలా కీలకమైన, ఎందుకంటే ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ బాగా విద్వాంతుడు, చదువుకున్నాడు బాగానే. గీతమ్స్ డీమ్డ్ యూనివర్సిటీకి ప్రెసిడెంటు. సో అక్కడ ఏదైనా క్షేత్రస్థాయిలో ఏదైనా చెప్పడం తప్పితే ఇక మిగతా అంతా డెవలప్మెంట్ ఆటోమేటిక్గా ఇప్పుడు జరుగుతుంది బ్రహ్మాండంగా. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది మన డెవలప్మెంట్. సో వాళ్ళకి నేను డెవలప్మెంట్ గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు బావమరిది అడిగారు కాబట్టి, అంటే హిందూపురం నుంచి అడిగితే బావగారు నాకు 100 కోట్లు ఇవ్వండి అంటే 100 కాదు 1 కోట్లు తీసుకుని నాకు ఇస్తారా అంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద మీ 50 వసంతోత్సవాల సందర్భంగా 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీకు ప్రత్యేకమైన అభినందనలు.
జరిగింది. బాలకృష్ణ గారు చాలా అంశాలకు సంబంధించి తన సినీ రంగ ప్రవేశం, సినీ రంగంలో తను ఎదుర్కొన్నటువంటి తను పోషించినటువంటి పాత్రలు వాటికి సంబంధించి కూలంకషంగా వివరించారు. అంతేకాకుండా డైలాగ్ డెలివరీలో అలాగే ఆయన ఆహార్యంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు, ఎన్టీఆర్ నటవారసత్వంగా ఆయన ఏమేమి అంశాలు కొనిపించుకున్న అంశాలు పూర్తిగా క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని కూడా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకృష్ణ గారు. ఇటువంటి ప్రత్యేక కార్యక్రమం